నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజేశ్వరి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీని విజయపదంలో నడిపించి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన విజయ్ ముందు ప్రస్తుతం రాజకీయంగా పరిపాలన పరంగా అనేక సవాళ్లున్నాయి. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి టీవీకే అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ విజయ్ పార్టీకి స్పష్టమైన సొంత మెజార్టీ రాలేదు. కాంగ్రెస్, వీసీకే, సిపిఐ పార్టీలు, అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల మద్దతుతో ఆయన అసెంబ్లీ బలపరీక్షలో నెగ్గారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రి పదవులు కూడా భర్తీ చేశారు. అయితే ఇటు పరిపాలన, అటు రాజకీయం రెండూ సమన్వయం చేసుకుంటూ రాజకీయ ఒత్తిళ్లను తట్టుకొని 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని విజయవంతంగా నడపటం విజయ్ ముందున్న అతిపెద్ద సవాల్. ఇది ఆపట్లేదు. మంత్రి పదవుల కోసం మిత్రపక్షాల నుంచి వచ్చే డిమాండ్లు తట్టుకుంటూ అందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తూ అసంతృప్తి కలగకుండా చూసుకోవటం విజయ్ ముందున్న పెద్ద టాస్క్. ప్రతిపక్షాలైన డిఎంకే, ఏఐఏడిఎంకే ఈ సంకీర్ణంలో చీలిక తీసుకొచ్చేందుకు ఏ క్షణంలో అయినా ప్రయత్నించవచ్చు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు చేజారకుండా కాపాడుకోవటం అత్యంత కీలకం. స్వల్ప మెజార్టీతో ఉన్న తన సంకీర్ణ సర్కారును 5 ఏళ్ల పాటు స్థిరంగా నడపటం విజయ్ ముందున్న అతిపెద్ద సవాల్. ఈ ప్రభుత్వం నిరాటంకంగా కొనసాగటంలో భాగస్వామ్య పక్షాల మధ్య సయోధ్య ఉండాలి. వాటి మధ్య సమంజసమైన రీతిలో అధికార వికేంద్రీకరణ జరగాలి. కూటమిలోని మిత్రపక్షాల నుంచి భవిష్యత్తులో తీవ్రమైన పోటీ ఉంటుంది. వాటి డిమాండ్లను గౌరవిస్తూ ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. అసంతృప్తిని విజయ్ నివారించవచ్చు. ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరగకుండా తన ఎమ్మెల్యేలను, మిత్రపక్షాలను కాపాడుకోవటం విజయ్కు ఒక రకంగా అగ్నిపరీక్ష లాంటిది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డిఎంకే, ఉదయనిధి స్టాలిన్ నుంచి విజయ్ ప్రభుత్వానికి గట్టి పోటీ ఎదురవుతోంది. విజయ్ది అరువు తెచ్చుకున్న మెజార్టీ అని డిఎంకే విమర్శిస్తోంది. అటు అంతర్గత సంక్షోభంలో ఉన్నప్పటికీ ఏఐఏడిఎంకే శ్రేణులు కూడా ప్రభుత్వ లోపాలను ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. నిజానికి టీవీకేలో విజయ్ సహా చాలామంది కొత్తవారే. ఈ క్రమంలో తమిళనాడు రాజకీయాల్లో పాతుకుపోయిన డిఎంకే, అన్నాడీఎంకేకు ఢీకొట్టడం అంత సులభం కాదు. ఈ రెండు పార్టీలను విజయ్ ఎలా ఢీకొంటారు అనేది ఆసక్తికరంగా మారింది. డిఎంకే మార్క్ ద్రవిడ సిద్ధాంతానికి ప్రత్యామ్నాయంగా విజయ్ తన లౌకిక సామాజిక న్యాయం, తమిళ జాతీయవాదం లైన్ను గట్టిగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. కేవలం పెరియార్, అన్నాదురైలనే కాకుండా అంబేద్కర్ వంటి విభిన్న సిద్ధాంతకర్తలను పేర్లను ప్రస్తావించడం ద్వారా ద్రవిడ పార్టీల ఏకస్వామ్యానికి విజయ్ గండి కొడుతున్నారు. ద్రవిడ పార్టీలు తమిళనాడులో అధికారంలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నేతలు గతంలో చేసిన అక్రమాలపై దర్యాప్తు చేయించాయి. ఈ వ్యవహారంలో విజయ్ ఎలాంటి వైఖరిని తీసుకుంటారు అనే దానిపై సర్వత్రా సస్పెన్స్ నెలకొంది. డిఎంకే, ఏఐఏడిఎంకేలు కేవలం రాజకీయ పార్టీలు కావు. అవి బలమైన మీడియా సంస్థలను, వ్యాపార సామ్రాజ్యాలను శాసిస్తున్నాయి. ఈ నెట్వర్క్ను తట్టుకుని 5 ఏళ్ల పాటు నిలబడాలి అంటే విజయ్ కేవలం సినిమా ఇమేజ్ పైనే కాకుండా అత్యంత చాణక్యవంతమైన పరిపాలనపైన ఆధారపడాల్సి ఉంటుంది.
ఇక అన్నింటికంటే ముఖ్యం విజయ్ ఇచ్చిన హామీల అమలు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకి ప్రకటించిన సంక్షేమ పథకాల అమలు అనేది ఇప్పటికే 8.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఖజానాకు మోయలేని భారంగా మారనుంది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రంపై సుమారు 10 లక్షల కోట్ల నుంచి 11 లక్షల కోట్ల వరకు అప్పుల భారం ఉంది. ఈ ఆర్థిక సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించడం కొత్త ముఖ్యమంత్రికి పెను సవాల్. పైగా ఆయన ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు వందల కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్నవి. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఇచ్చిన ప్రజా ఆకర్షక హామీలను అమలు చేస్తూనే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం ముఖ్యమంత్రిగా విజయ్ ముందున్న అత్యంత సంక్లిష్టమైన టాస్క్. రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అందించడం ప్రభుత్వానికి అతిపెద్ద ఖర్చు. మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో పాటు ఏడాదికి 6 ఉచిత ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వాల్సి ఉంది. ఇక వ్యవసాయ రుణాల మాఫీ, ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగింపు పథకాలు ఉండనే ఉన్నాయి. ఈ హామీల అమలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తూనే వాటికి అవసరమైన నిధులను సమకూర్చుకోవటం పైన సీఎం విజయ్ ఫోకస్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ హామీల అమలులో జాప్యం జరిగితే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంది. ఎన్నికల ముందు విజయ్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి అంటే ఏడాదికి 50,000 కోట్ల నుంచి 60,000 కోట్ల కంటే ఎక్కువగా ఈ సంక్షేమ పథకాల కోసమే వెచ్చించాలి. మరి అభివృద్ధి మాటేంటి? విద్య, వైద్యం, రోడ్లు, ప్రాజెక్టులు, కొత్త బిల్డింగులు, కొత్త కొలువులు ఇలాంటివి ఇవ్వాలి అంటే ఇప్పుడున్న బడ్జెట్ అస్సలు సరిపోదు. కాబట్టి విజయ్ వాటిని ఎలా దాటుకొని ముందుకు వెళ్తారు అనేది సస్పెన్స్గా మారింది. మరోవైపు పార్టీ నిర్మాణాన్ని కూడా పటిష్టం చేయాల్సి ఉంది. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం ప్రస్తుతం విజయ్ వెనుక ఉన్నది కేవలం ఒక అభిమానుల సముదాయం మాత్రమే. దాన్ని ఒక క్రమశిక్షణ కలిగిన, క్షేత్రస్థాయి క్యాడర్ కలిగిన రాజకీయ శక్తిగా మార్చడం ఆయనకు అత్యంత అవసరం. ఇక మరో పెద్ద సవాల్ రాజకీయ అనుభవం లేకపోవటం. విజయ్కు సినిమా రంగానికి సంబంధించిన పాపులారిటీ ఉన్నప్పటికీ పరిపాలనలో ప్రత్యక్ష అనుభవం లేదు. ఐఏఎస్ అధికారులను సమన్వయం చేసుకోవటం, బ్యూరోక్రసీపై పట్టు సాధించడం, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తూనే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవటం ఆయనకు కొత్త పరీక్ష. తమిళనాడును పారిశ్రామికంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ముందుకు తీసుకువెళ్లటం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కొత్త పెట్టుబడులను ఆకర్షించడం వంటి సవాళ్లతో ఆయన నిత్యం కుస్తీ పడాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న బీజేపీని సైద్ధాంతికంగా తాను వ్యతిరేకిస్తానని విజయ్ ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో కేంద్రంతో విజయ్ ఎలాంటి సంబంధాలు కొనసాగిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. 1 నేషన్ 1 ఎలక్షన్ విధానాన్ని ఇప్పటికే ఆయన వ్యతిరేకించారు. ఇప్పుడు తమిళనాడు సీఎం హోదాలో కేంద్రంతో విజయ్ ఎలాంటి సంబంధాలను నిలుపుతారు అనేది కీలకమైన ప్రశ్న. ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా మనుగడ సాగించాలి అంటే, సరిపడా నిధులు సమకూరాలి అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక లోటులో ఉన్న తమిళనాడుకు కేంద్ర సహాయం అత్యంత అవసరం. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం కేంద్రంతో కలిసి పనిచేసేందుకు విజయ్ సిద్ధపడతారా లేదా అనేది వేచి చూడాలి. ఇక తమిళనాడు సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి అయిన కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రతిపక్షంలో ఉన్నందున విజయ్పై కేంద్రాన్ని వ్యతిరేకించాలి అనే ఒత్తిడి కూడా ఉంటుంది. తమిళనాడు ప్రజలు దశాబ్దాలుగా వెండితెరపై చూపిన
సూపర్ స్టార్ విజయ్ను ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. అవినీతి అంతమైపోతుందని, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని యువత, మహిళలు ఆయనపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. ఈ అంచనాలను అందుకోవటం విజయ్కు అత్యంత కఠినమైన పరీక్ష. ప్రభుత్వ కార్యాలయాల్లోని అవినీతి అనేది ఇంకొక ప్రధాన సమస్య. దీని పరిష్కారానికి విజయ్ ఏమైనా విప్లవాత్మక విధానాలను అమలు చేస్తారా అనేది రాబోయే రోజుల్లో తెలిసిపోతుంది. ఐటీ రంగం, తయారీ రంగం, పరిశ్రమల విస్తరణకు టీవీకే కూటమి సర్కారు ప్రోత్సాహాన్ని అందిస్తే రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వెండితెరపై మెప్పించిన విజయ్ ఇప్పుడు నిజ జీవితంలో ముఖ్యమంత్రిగా ఈ రాజకీయ సంక్షోభాలను అధిగమించి ఆర్థిక సవాళ్లను తట్టుకొని సెక్యులరిజం, సామాజిక న్యాయం అనే తన సిద్ధాంతాలతో రాష్ట్రాన్ని ఎలా పాలిస్తారు అనేది రాబోయే 6 నెలల కాలంలో తేలిపోనుంది.